సరే ఎవరైతేనేమి వెళదాం పదండి అంటూ ఆ ముసలి బ్రాహ్మణుడు వీళ్ళు అందరూ కలిసి ఒకేసారి వచ్చేసి మాచిరాల పట్టణాన్ని చేరుకున్నాడు. ఎవరెవరికి చేయవలసినటువంటి మర్యాదలు వారికి చేశాడు బ్రహ్మనాయుడు. చేసిన తర్వాత అందరినీ కూర్చుండ నియమించినాడు. కూర్చున్నారు. బ్రహ్మనాయుడు చూసి అయ్యవారా మరి లేక లేక మాకు వనరంగ వంశపుత్రుడు ఒకడు ఉద్భవించినాడు. వాడు ఎలాంటి నక్షత్రమందు జన్మించినాడు. మీరు వేదములు ఎందు చూసి మరి అబ్బాయికి నామకరణ ఏం చేసుకోవాలో చెప్పండి మహాత్ములారా అన్నాడు బ్రహ్మనాయుడు. ఈ కుర్ర బ్రాహ్మణులందరూ కూడా వారి వారి వేదములు తీసుకున్నారు. అంతలోనే చెన్నకేశవ స్వామి ఈ కుర్ర బ్రాహ్మణుల వేదములు ఎందు ఒకే ఒక అక్షరమైనా లేకుండా శూన్యం చేశాడు. ఈ కుర్ర బ్రాహ్మణులు తమ తమ వేదములు తీసి చూస్తూ ఉన్నారు. నారాయణ శాస్త్రి పంచాంగం నేను మంచిదే తెచ్చుకున్నాను ఇంటి దగ్గర. ఒక అక్షరం కూడా లేదు. నాది కూడా అట్టే ఉంది. శ్రీరామ శాస్త్రి నా పంచాంగం అట్టే ఉందిరా. మరి వదులు కోసలు నీ చూడరా. నా పంచాంగం అలాగే ఉంది. నీది మొత్తం పోయింది. నీ పంచాంగం మొత్తం పోయిందట. ఎవరి పంచాంగంలో ఏమీ లేవు. పాపం ఏమీ నువ్వు చెప్పలేక అక్కడ అవమానం జరుగుతుంది కదా. అందుకని ఈ బ్రాహ్మణులు కుర్రవాళ్ళు ఏమండి బ్రహ్మనాయుడు వయోవృద్ధుడైనటువంటి పెద్దవాడు చాలా కాలం బ్రతికినవాడు పెద్దవాడు ఉండగా మేము పిల్లలను చెప్పడం అంత మంచిది కాదండి. మా యొక్క పద్ధతి అది, మా బ్రాహ్మణుల పద్ధతి. పెద్దవాడు ఉన్నాడు కనుక ఆయన అడగండి, ఆయన చెప్తారు, తర్వాత మాకు తోచింది మేము చెప్తాము అన్నారు. అనంతనే బ్రహ్మనాయుడు చూసి ఏమయ్యా పెద్ద ఆయన అందరూ నిన్ను చెప్పమని కోరుకుంటున్నారు, నీవే చెప్పండి మహాత్మా అన్నాడు బ్రహ్మనాయుడు. ఆ మాట విన్నటువంటి చెన్నకేశవ స్వామి ఆ పాత వేదమును తీసుకుని దానిని చూసి ఇలా చెబుతున్నాడు. బ్రహ్మనాయుడు నీ కుమారుడు పుట్టినటువంటి నక్షత్రం మంచిది కాదయ్యా. అతను విషగడి ఎందు జన్మించినాడు. ఆ అబ్బాయి పట్టణంలో ఉంటే తల్లి గండము, తండ్రి గండము, పట్టము గండము, మేనత్త గారి గండము, మేనమామ గారి గండము, వియాదుల గండము, దాయాదుల గండము, కులకోడి చుట్టముల కుల బాంధవుల గండము. మరి ఈ అబ్బాయి ఈ గ్రామంలో ఉంటే గ్రామమే సర్వనాశనం అయిపోతుంది. ఈ అబ్బాయికి కుతికిన 1,000 గండములు, అరచేత 6 కొట్ల గండములు, ముంజేత 3 కొట్ల గండములు ఉన్నాయి. అందువలన వీడు ఈ గ్రామంలో ఉండకూడదు. అంతే. ఉన్నాడు ఒక పట్టణమే సర్వనాశనం. సరే.